హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వాతి. ఈరోజు మనము మటన్ కర్రీ గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము పొయ్యి మీద ఒక బగోన పెట్టేసి దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని అవి ఆనియన్స్ ఆయిల్లో మంచిగా కుక్ అయ్యే వరకు అయితే మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఆనియన్స్ అయితే నూనెలో ఇలా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకుందాము. ఇలా చేస్తే మటన్ కర్రీ అనేది గ్రేవీగా మంచిగా ఉంటుంది. చూపిస్తున్నాం కదా, ఇంత ఆయిల్ పోసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అయితే మంచిగా ఆనియన్స్ అనేటివి ఆయిల్లో బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిగడ్డ అలాగే పసుపు వేసేసుకున్నాము. ఆనియన్స్ చాలా వేసుకుంటే కూడా కర్రీ అనేది గ్రేవీగా మంచిగా వస్తుంది, కాకపోతే తీయగా అవుతుంది కర్రీ. సో ఈ మటన్ కర్రీ నాన్ వెజ్ అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా. సో ఆనియన్స్ కొన్ని వేసుకున్నా కానీ ఇలా మనము ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకున్నాక ఇలా చేస్తే అయితే అది నాన్ వెజ్ కర్రీస్ అనేటివి బాగా గ్రేవీగా మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టేసుకున్న మటన్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడైతే కర్రీ బాగా ఆయిల్లో ఉడికిపోయింది కదా, ఇందులో మనము తగినంత కారము, నాన్ వెజెస్లో కారం బాగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే కౌసు వాసన కూడా రాకుండా మంచిగా ఉంటుంది. అలాగే ఇందులో తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము తగినన్ని వాటర్ పోసుకొని మటన్ అంతా ఇప్పుడు బాగా ఉడికే వరకు మనం మూత పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే మటన్ ఇలా ఉడికిపోయింది, వాటర్ కన్సిస్టెన్సీ కూడా తగ్గిపోయింది, కర్రీ అనేది దగ్గరికి వచ్చేసింది కదా. ఇందులో మనము కొత్తిమీర అలాగే పుదీనా ఇవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes మూత అయితే పెట్టేసుకుందాము. వాటికున్న ఫ్లేవర్ అనేది కర్రీకి మంచిగా పట్టేసుకుంటుంది. సో ఇలా అయితే దగ్గరికి అయ్యింది కదండి, ఉడికిపోయింది కదా మటన్, ఆయిల్ కూడా కొంచెం తేలుతుంది కదా, ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు మసాలా అయితే వేసుకుందాము. ఈ మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. చెక్క, ఇలాచీ, లవంగాలు, సాజీరా, మిరియాలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 minutes మూత అయితే పెట్టేసుకుందాము. మసాలా ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా పట్టేసుకుంటుంది. చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉందో, కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీకు కూడా ట్రై చేయండి. అంతే అండి, కర్రీ అయితే డన్ అయిపోయింది. అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి.